మనకి పోషన్ ట్రాకర్లో ఉన్న బెనిఫిషరీస్ అందరూ కూడా ఇక్కడ పిఎంఎంవివైకి డాష్బోర్డ్లోకి పుష్ చేయడం జరిగింది. ఇది అంగన్వాడీ వర్కర్ యొక్క లాగిన్. మన లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత డేటా ఎంట్రీలోకి వెళ్ళాలి. డేటా ఎంట్రీలోకి వెళ్ళిన తర్వాత జ్యూ లిస్ట్ పొటెన్షియల్ బెనిఫిషరీస్ ఫ్రమ్ పోషన్ ట్రాకర్ అని ఉంటుంది, జ్యూ లిస్ట్ అని. సో ఈ లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆ బెనిఫిషరీ యొక్క బెనిఫిషరీస్ ఆ అంగన్వాడీ వర్కర్ యొక్క బెనిఫిషరీస్ అందరూ కూడా ఇక్కడికి మనకు వస్తారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంచి దివ్య అని ఉన్నారు. ఇప్పుడు ఈవిడ ఎలిజిబుల్లా కాదా? ఎలిజిబుల్ అయితే రిజిస్టర్ అని కొడతాము. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆవిడ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకోలేదనుకుంటే రిజిస్టర్ అని కొడతాము. రిజిస్ట్రేషన్ కొడితే ఆటోమేటిక్గా మనకి ఫామ్ ఓపెన్ అయిపోతుంది, మనం డీటెయిల్స్ సబ్మిట్ చేసేవచ్చు. ఒకవేళ ఈవిడ ఎలిజిబుల్ కాదు, ఆల్రెడీ డెలివరీ అయిపోయారు లేదనుకుంటే ఆల్రెడీ ఉందంటే ఇక్కడ రీజన్ ఉంటుంది, రిజెక్ట్ రీజన్ ఉంటుంది. బెనిఫిషరీ ఆల్రెడీ రిజిస్టర్డ్ పిఎంఐవివై అని ఉంది, ఆల్రెడీ రిజిస్టర్ అయితే ఇది పెట్టేస్తాం, సబ్మిట్ కొడతాము. అదేవిధంగా లేదు ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇన్ సెకండ్ గర్ల్ చైల్డ్, ఇప్పుడు ఒకవేళ గర్ల్ చైల్డ్ ఆల్రెడీ సెకండ్ అయితే రిజెక్ట్ కొడతాం, ఇది సెలెక్ట్ చేస్తాం, రిజెక్ట్ కొడతాము. అసలు రెండు కాదు, ఇక్కడ థర్డ్ ప్రెగ్నెన్సీయో లేదంటే ఫోర్త్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనుకుంటే నాట్ ఎలిజిబుల్ పెడతాము. ఓకే, ఈ విధంగా మనకి ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ వచ్చేసింది. అయితే రిజిస్టర్ చేయాలి లేదనుకుంటే రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేసినప్పుడు కంపల్సరీగా 1-2 సార్లు చెక్ చేసుకోండి. చేసేటప్పుడు కంపల్సరీగా బెనిఫిషరీస్ ఆల్రెడీ పిఎంవివైలో రిజిస్టర్ అయితే రిజిస్టర్ అయ్యారని పెడతారు, లేదంటే ఎలిజిబుల్ కాకపోతే ఎలిజిబుల్ కాదని పెడతారు. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకు చాలామంది చెప్తుంది మాకు అంతమంది బెనిఫిషరీస్ లేరు, ఇది లేదు అది లేదు అంటున్నారు. బట్ ఇది ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. మనకి పోషన్ ట్రాకర్ నుంచి ఇక్కడికి మనం పంపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు చాలామంది, కానీ మనకి బెనిఫిషరీస్లోకి రావట్లేదు అంటే ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ డేటా ఎంట్రీలో మన రిజిస్టర్ సక్సెస్ అయిన తర్వాత డేటా ఎంట్రీలోకి వెళ్ళి ఇక్కడ చెక్ ఎన్పిసిఐ మ్యాపింగ్ స్టేటస్ అని ఉంది. చెక్ ఎన్పిసిఐ మ్యాపింగ్ స్టేటస్ ఆఫ్ ప్రీ రిజిస్టర్డ్ బెనిఫిషరీస్ అని దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ పేర్లు ఏమి లేవు, అంటే ఇక్కడ ఎవరు పెండింగ్ లేరు అని. లేదంటే ఇక్కడ పెండింగ్ పేరు ఉంటుంది, ఆ పేరు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఇక్కడ చెక్ ఎన్పిసిఐ స్టేటస్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే పేరు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, లాగిన్ సక్సెస్ అయ్యి వెళ్ళిపోతుంది సూపర్వైజర్ లాగిన్లోకి. అలా కాకుండా ఇక్కడే ఉండిపోతుంది అంటే ఆ బెనిఫిషరీకి మనం బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యలేదు అని చెప్పలేదు, కాబట్టి ఆ బెనిఫిషరీకి మనం ఆధార్ లింక్ చేయండి అని చెప్పేసి మనం చెప్పి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇక్కడికే వచ్చి మనం రిఫ్రెష్ చేయాలి ఇక్కడ. సో ఒకసారి చేస్తే చెక్ ఎన్పిసిఐ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి పేరు పోతుంది. పేరు పోయిన వెంటనే అది సూపర్వైజర్ లాగిన్లోకి వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఇదంతా హై ప్రయారిటీ, ప్రతి అంగన్వాడీ వర్కర్ చేత కూడా ఓపెన్ చేపించి ఈ జ్యూ లిస్ట్ పొటెన్షియల్ బెనిఫిషరీస్ ఏదైతే ఉందో పోషన్ ట్రాకర్, ఈ బెనిఫిషరీస్ని క్లియర్ చేయించండి. అయితే రిజిస్టర్ చేయాలి లేదంటే రిజెక్ట్ చేసేయాలి. సో ఇమీడియట్గా ఇది కంప్లీట్ చేయించాలి. థ్యాంక్ యూ. డౌట్ ఏమైనా ఉంటే ఒకసారి మీకు కాల్ చేయండి మాకు.